హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కూడా ఎట్లకి వచ్చాను ఫ్రెండ్స్ నేను. కానీ ఈరోజు నేను ఏరుతూ వీడియో తీయలేదు, ఎందుకంటే మంచి రాళ్ళు ఏరి మీకు చూపించాలనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ వీడియో తీయడానికి పొద్దుగుకుపోయింది ఫ్రెండ్స్. అందుకని నేను ఇంటికి పోయి తీద్దాం ఆ రాళ్ళన్నీ చూపించి లైటింగ్లో అనుకున్నాను. అందుకే మీకు ఈ సీనరీ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి రాళ్ళు ఉంటే మీరు ఇంటికాడ తీసినా ఇక్కడ తీసినా ఆదరిస్తారని ఆశపడుతున్నాను. ఇదో చూడండి ఫ్రెండ్స్, నా చేతిలోనే ఉండే మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ లైటింగ్ లేదు ఫ్రెండ్స్, నేను వీడియో తీయడానికి ఏదో కవర్లోనే ఉండే చూడండి. ఇదో ఇదో కవర్లోనే చాలా మంచి రాళ్ళే దొరికాయి ఈరోజు అయితే. కానీ ఇలాంటి రాళ్ళన్నీ ఉండేవి ఫ్రెండ్స్. లోపల చాలా మెరుస్తూ ఉన్న ఫ్రెండ్స్ రాళ్ళు కూడా ఉండేవి. అవన్నీ నేను ఇంటికి పోయి మీకు అన్నీ వాష్ చేసి వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి రాళ్ళు ఎక్కడ చూపించినా మీరు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 3 గంటల దాకా వచ్చాను, కనీసం ఇక్కడ నీళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్. దాహం వేస్తుంది. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఏట్లో వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దుగుపోయింది, అందుకు ఏట్లో వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ నేను. అందుకే ఇక్కడికి వచ్చి ఇంట్లో వచ్చి చేస్తున్నాను. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు అక్కడ. చూడండి, ఇక్కడ పొద్దుగుపోయి నేను మీకు చెప్పానుగా ఇంటికి పోయి చేస్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో అని చెప్పాను కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ ఉండేవి. ఈ బ్లాక్ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఏం రాళ్ళు అయితే సన్నవి. ముందు 2 రాళ్ళు చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు 3వ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ ఎక్కడ. ఈరోజైతే నేను మంచి రాళ్ళు ఏరాలని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను వీడియోలు అంటే తీయకూడదు అనుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు. వజ్రపు రాళ్ళు కాదా ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళు, ఈ రాయి చూడండి, మీరే చూడండి వజ్రపు రాళ్ళ కాదా. ప్లీజ్ దయచేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఒకరొకరు ఏదో ఒకరోజు చెప్తారని, ఆ దేవుడు ధైర్యం వస్తారని మీరు చెప్తారని చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టపడి ఎండకు పోయి మరీ తీసుకొని వస్తున్నాను. ఒక్క సర్ప్రైజ్ ఫ్రెండ్స్, మీరందరూ సర్ప్రైజ్ చేస్తూ సపోర్ట్ ఇస్తే. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎంత దూరం అయినా నడుస్తాను. ఈరోజైతే చాలా దూరం నడిచాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి రాళ్ళు లేనిది మీకు ఊరికనే వీడియోలు పెట్టకూడదు అనుకుని ముందు వీడియోలు రాళ్ళు ఏరుకుందాం, తర్వాత వీడియోలు ఇంటికి పోయి చేసుకుందాం. మంచి రాళ్ళు ఉంటే చాలు అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మీకోసం ఈ రాళ్ళన్నీ ఏరుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు మంచి రాళ్ళు ఏరాలి, తర్వాత ఇంట్లో చేసినా ఎట్లో చేసినా ఎక్కడ చేసినా మీరు ఆదరిస్తారని ఆశతో నేను వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళన్నీ ఉండే. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి అక్కడే మీకు కవర్లో చూపించాను కదా ఫ్రెండ్స్. రాళ్ళన్నీ అవి ఇసుకలో పడిపోతాయని మళ్ళీ అందుకు నేను బయటికి తీయలేదు. చూడండి ఎంత బాగుండే రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ అని గంట సింబల్ నొక్కి ఆల్ అని ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకప్పుడైతే ఎండకి తిరగలేక బాగలేక చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఎంత దూరం అయినా పోయి మంచి రాళ్ళు వేసుకొని వచ్చి మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 3 గంటలకు పోయినాను, 6:30 దాకా అక్కడే నేను వీడియోలు చేస్తూ రాళ్ళు ఏరుతూనే ఉన్నాను. వీడియో కూడా చేయలేను నేను. వచ్చేప్పుడు కొంచెం ఒక బిట్టు తీసుకుని వచ్చాను అంతే. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ ఏరాలంటే ఎంత దూరం తిరగాలి. ఒక్కొక్క రాయి గంటకు ఒక రాయి కూడా దొరకడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నా కష్టం అంతా మర్చిపోయి మేము ఎంతో సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి బఠానీ గింజలాగా ఉంది కదా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి దొరికింది చూడండి. ఆకారం అంతా డైమండ్ లాగా ఉంది కదా, కాకపోతే షైనింగ్ కొంచెం తగ్గింది, అదొకటే నేను గమనిస్తున్నాను. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే చూడండి మీరు సన్నగా పొదిగినట్టు ఉందా లేదా, ఇది చూడండి. చూడండి ఎంత బాగుందో ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే ఎండ కూడా అనుకోకుండా, ఎండ లేదు ఫ్రెండ్స్ అసలు వాస్తవంగా అక్కడ, అందుకని నేను అక్కడ వీడియో తీయలే. ఇంటికి వచ్చి లైట్ వేసుకొని చేసుకున్నాను అనుకొని ఇక్కడే కూర్చొని వచ్చాను. ఒక చెంబు నీళ్ళు తాగాను, వచ్చి మీకు వీడియో చేసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ఇద్దరు చేత చేయించండి. ఏదో పేదదాన్ని మీరు అందరు సపోర్ట్ ఇస్తారని ఏదో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ ఇస్తారు కదా, నా చిన్న ఆశయాన్ని బతికించండి ప్లీజ్. చూడండి, నాకు 400 వస్తే ఒక 100 రూపాయలన్నా నేను వేరే వాళ్ళకు ఖర్చు పెట్టాలి. నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో, ఎందుకు చెప్పడం లేదు, అది నా ఆశయం. ఇద్దరికి ఒక్కరోజు కడుపు నిండా అన్నం పెట్టించగలిగితే నాకు అదే ఆత్మహత్య. నేను చెప్తుంది డబ్బులు కానీ ఇస్తా అని, అది కూడా మీకు చూపిస్తాను. నేను ఇస్తానా లేదా అన్నది అది కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి, మనం దూరం పోయి ముందు నేను రాళ్ళు ఏరుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వీడియో చేద్దాం అనేసరికి పొద్దుగూకిపోయింది, కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే మా ఇంటి నుంచి చాలా దూరం, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దాకా ఎట్లో నడవాలి ఫ్రెండ్స్. అందుకే నడుచుకుంటూ వచ్చేసాను. చూడండి, అంతంత దూరం నడిచి నేను సంతోషంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అందరు నా సపోర్ట్ ఇస్తారని, తోడు ఉన్నారనే ఆలోచనే నాకు ఎంత దూరమైనా నడిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఏం కోరను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదొక్కటే నేను కోరుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సర్ప్రైజ్, ఒక్కొక్క లైక్ షేర్ నాకెంతో బలాన్ని ఇస్తుంది, ఇంకా సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, కాదనబాకండి, ఇది సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా చిన్న ఆశయాన్ని బతికించండి చాలు ప్లీజ్. నేను ముందు చెప్పేదాన్ని కాదు ఫ్రెండ్స్, మా అమ్మ చెప్పేది, కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదమ్మా అని. అలాంటిది కానీ మీకు తెలియడం కోసమే నేను చెప్తున్నాను. నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు, ఏదో నా శక్తి కొద్దీ చేస్తూ వచ్చాను. ఇంకొంచెం చేద్దామని ఆలోచన వచ్చింది, అందుకే ఈ ఛానల్ పెట్టుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరు సపోర్ట్ ఇవ్వండి. నేను చెప్పాను కదా, ఆ చిన్న పని కోసం నేను ఇది పెట్టుకున్నాను, ఇంత కష్టపడుతున్నాను. నాకు బతకడానికి ఆ దేవుడి దయలా పర్వాలేదు ఫ్రెండ్స్. తిండికి గుడ్డకి ఏం లోటు లేదు, ఆ దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఇలాంటి వాటిని చేయాలంటే నా శక్తి లేదు, ఏదో ఆశయం మాత్రమే ఉంది నా దగ్గర. మీ తోడు ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నేను ఎంత దూరం అయినా ఎంత కష్టమైనా పడతాను, కానీ నాకు సపోర్ట్ కావాలి. మీరు అందరి సపోర్ట్ ఉండాలి, తోడు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను, మీరు అందరు సపోర్ట్ చేస్తారనే కదా. చూడండి, ఈ రాళ్ళల్లో ఒక్క రాయినా డైమండ్ రాయి ఉండకపోతుందా అనుకుంటున్నా. అసలు ఈ రాయి ఏం రాయి ఫ్రెండ్స్, బ్లాక్ రాయి. చూడండి, ఇప్పటికి 2 ఉన్నాయి నా దగ్గర, చిన్న సన్న సైజులో దొరికినాయి. ఇదైతే ఎంత పెద్దది ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది కూడా చూడండి, గ్రే రాయి ఇది వచ్చేసి రోజ్ కలర్ రాయి ఫ్రెండ్స్. కలర్ కూడా అదే వస్తుంది అని చూడండి. జారి గింజ ఉంటుంది ఇది. చూడండి, వీటిల్లో ఏదో ఒకటైనా ఉంటుంది కదా అనుకుంటున్నాను నేను. కానీ లేకపోయినా మీ తోడున్నా నాకు చాలు. చూడండి,
ఇంతకన్నా నేను ఏం చెప్పను. చూడండి, మీరు అందరి సపోర్ట్ ఉంటారని, నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది అన్నిట్లోకి ఏ రాయి బాగుందో, ఏ రాయి వజ్రపు రాయిలా ఉందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకు. చూడండి, అందరి సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతకన్నా ఎక్కువగా మీకు బోర్ కొట్టిను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరు సపోర్ట్ ఇవ్వాలి. నేను మంచి మంచి వీడియోలు తీయాలి. చూడండి, నేను ఎండకు పోయి వచ్చి కూడా మీ అందరి సపోర్ట్ కోసమే ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి, మీ అందరికీ మంచి మంచి రాళ్ళు ఏది లాస్ట్ గుడ్ బై చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ గుడ్ బై చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.